హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలామంది ఈ డౌట్ అడుగుతున్నారు, బ్రదర్ మీరు బీఎస్సీ నర్సింగ్ గురించే చెప్తున్నారు, సో ఒక ల్యాబ్ టెక్నీషియన్స్ గురించి కూడా ఒకసారి ఒక ఫుల్ వీడియో చేయండి. ప్రాసెస్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏంటి, ఎలాంటి ఎగ్జామ్ రాయాలని ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయి, మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి అని ఒక కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో అందుకనే నేను ఈ ఫుల్ వీడియో చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరి లేట్ ఎందుకు, సుత్తి లేకుండా సూట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్, ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ లాగానే సేమ్ ఎంఎల్టీ కూడా ఉంటుంది, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. నర్సింగ్కి, ఫార్మసీకి అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్కి, రేడియాలజీకి కూడా సేమ్ ప్రాసెస్, బట్ ఎగ్జామ్స్ అనేది డిఫరెంట్ ఉంటుందని ఇంతకుముందు కూడా చెప్పిన. సో ఇప్పుడు ఏంటి అంటే లైక్ బీఎస్సీ ఎంఎల్టీ ఆర్ డిప్లొమా ఎంఎల్టీ అంటాం కదా, డిఎంఎల్టీ. సో నా బీఎస్సీ ఎంఎల్టీ ఆర్ డిప్లొమా ఎంఎల్టీ ఈ రెండిట్లో ఏది చేసినా పర్లేదు. బట్ మీకు ఇప్పుడు ఏంటి అంటే సౌదీ గవర్నమెంట్ చాలా రూల్స్ అయితే తెచ్చింది. అందులో కేఎన్ఆర్ యూనివర్సిటీ ల్యాబ్ టెక్నీషియన్, అదే మనం ఇండియాలో కేఎన్ఆర్ యూనివర్సిటీ ఉంది కదా తెలంగాణలో, సో ఆ యూనివర్సిటీలో ఎవరైతే సౌదీకి రావడానికి ఇప్పుడు ఎలిజిబిలిటీ ఇవ్వట్లేదు. సో అదొక డిసడ్వాంటేజ్ అని చెప్తాను. ఎందుకంటే అందులో ఒక 4-5 సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ బయోకెమిస్ట్రీ, పెథాలజీ, హిస్టోపెథాలజీ అండ్ మైక్రోబయాలజీ, వైరాలజీ. సో ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఈ సౌదీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళని రిజెక్ట్ చేస్తుంది కొన్ని. అది రీజన్స్ ఏమై ఉండొచ్చు అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే 2-3 మెంబర్స్ అప్లై చేసిర్రు మొన్న 2-3 డేస్ ఐ థింక్ 1 month బ్యాక్ అప్లై చేసిర్రు, బట్ వాళ్ళకి రిజెక్ట్ అయినాయి. 2 members రిజెక్ట్ అయింది. ఎందుకు అంటే అదేదో కొన్ని రీజన్స్ అయితే చెప్తున్నారంట. సో అందుకని ల్యాబ్ టెక్నీషియన్ చేసిన వాళ్ళైతే మీరు వేరే కంట్రీస్కి ట్రై చేయండి. ఎందుకంటే లైక్ ఖత్తర్, కువైట్, ఒమాన్, సో ఇలాంటి కంట్రీస్లో మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళకి. సౌదీకి రావాలనుకుంటే ఇది ఒక డిసడ్వాంటేజ్. అది కూడా కేఎన్ఆర్ యూనివర్సిటీలో చేస్తేనే మీకు అది డిసడ్వాంటేజ్. వేరే యూనివర్సిటీలో చేసినట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఫర్ దట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి. బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళైతే 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంటే పర్లేదు. అండ్ డిఎంఎల్టీ చేసిన వాళ్ళకి, లైక్ డిప్లొమా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ. మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ అస్సలు పెట్టొద్దు. ఎందుకంటే మీరు డేటా ఫ్లో చేసినప్పుడు ఇలాంటివన్నీ తరోగా చెక్ చేస్తారు వాళ్ళు. సో ఎక్కడైనా మీరు ఏమన్నా రాంగ్ సర్టిఫికేట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టినప్పుడు ఈజీగా దొరికిపోతారు. సో అదొక్కటి గమనించండి. ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ నేను నర్సింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పాను కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఫస్ట్ డేటా ఫ్లో, ఎలిజిబిలిటీ నెంబర్, ఎగ్జామ్ అండ్ మెడికల్, ఫిట్నెస్, వీసా, ఫ్లైట్ టికెట్. సో ఇలా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది అందులోనే. మీరు ఎగ్జామ్ ఇండియాలో రాయొచ్చు, ఇక్కడైనా రాయొచ్చు. 3 attempts ఉంటాయి. ఒకవేళ మీరు 3 attemptsలో ఫెయిల్ అయితే కనుక ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉండదు. సో అలా అనమాట. సేమ్ నర్సింగ్ ప్రాసెస్ లాగానే ఉంటుంది డేటా ఫ్లో కూడా. డేటా ఫ్లోలో 2 ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. లైక్ గ్రీన్ వస్తే మీరు ఎలిజిబుల్ అయినట్టు, రెడ్ వస్తే కనుక మీరు ఏదో ఒక దొంగ సర్టిఫికేట్, ఫేక్ సర్టిఫికేట్ పెట్టి దొరికిపోయినట్టు అనమాట. నెగిటివ్ రావద్దు. పాజిటివ్ గ్రీన్ కలర్ వస్తే కనుక మీరు యాక్సెప్టబుల్, ఇక్కడికి రావచ్చు, సౌదీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసినట్టు అనమాట. సో ప్రాసెస్ ఇలా ఉంటుంది. మీరు ఒకవేళ ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటే నర్సింగ్ ప్రాసెస్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది. సో మీరు ఒకసారి ఆ వీడియో ఒకసారి చూడండి. సో ఎగ్జామ్ వచ్చేసరికి సౌదీ ల్యాబొరేటరీ లైసెన్స్ ఎగ్జామ్, SLLE. సో నర్సింగ్ అయితే సౌదీ నర్సింగ్ లైసెన్స్ ఎగ్జామ్, ల్యాబొరేటరీకి అయితే సౌదీ ల్యాబొరేటరీ లైసెన్స్ ఎగ్జామ్, SLLE అని ఉంటుంది. సేమ్ లైక్ నర్సింగ్ లాగానే అనిపిస్తుంది ఎగ్జామ్, కానీ కొంచెం నర్సింగ్ అయితేనేమో 210 questions ఉంటాయి, ఇక్కడ ఓన్లీ 200 questions ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ ఏముండవు. సో హ్యాపీగా రాస్తాం. ఏంటి అంటే మీకు 200 questions ఉంటాయి. లైక్ ఫస్ట్ సెక్షన్ 100 questions, సెకండ్ సెషన్ 100 questions, 200 questions. ఈ రెండింటి మధ్యలో మీకు ఒక 1/2 hour బ్రేక్ అయితే ఉంటుంది. ఫస్ట్ సెషన్ 2 hours ఎగ్జామ్ ఉంటుంది, మధ్యలో ఒక 1/2 hour బ్రేక్, మళ్ళీ 2 hours సెకండ్ సెషన్. సో ఇది నెగిటివ్ మార్క్స్ ఏముండదు. మీరు ఏది పెట్టినా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి. చాలా ఈజీగానే ఉంటుంది ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్. అండ్ 60% పాస్ అయితే కావాలన్నమాట. 60% వస్తే పాస్ అయినా. శాలరీస్ వచ్చేసి 3,000 నుంచి 5,000 సౌదీ రియాల్ వరకు ఉంది. అంటే ఇంచుమించు మీరు నియర్లీ 75,000 నుంచి నియర్లీ 1 lakh అబోవ్నే ఎర్న్ చేయొచ్చు. అంటే మీరు ఓవర్ టైంని బట్టి లేదంటే ఎక్స్ట్రా డ్యూటీస్ చేసుకున్నప్పుడు మీరు మంచిగా మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ మోస్ట్లీ మీరు ఒక్కటి గమనించండి, ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అదే చెప్పాను కదా, కేఎన్ఆర్ యూనివర్సిటీ ఉంటే అసలు సౌదీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీరు దీనికంటే బెటర్, నా సజెషన్ ఏంటి అంటే లైక్ ఖత్తర్, ఒమాన్,
కువైట్, బహ్రెయిన్, సో ఇలాంటి కంట్రీస్కి ట్రై చేయండి ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా. సో నేను ఈరోజే మీకోసమని నేను ఒక బ్రదర్ని కాంటాక్ట్ అయినా, ఆ బ్రదర్ చెప్పిండు, సో బ్రదర్ నాకు కూడా ఇలా రిజెక్ట్ అయింది, మొమారీస్ ప్లస్ ఐడి ఎలిజిబిలిటీ ఐడి ఉంది బట్ అది యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు, సో అందుకనే నేను ఇంకా వేరే కంట్రీస్కి ట్రై చేస్తున్నా అని చెప్పిండు. సో అందుకనే ఆ ఇన్ఫర్మేషనే మీకు షేర్ చేస్తున్నా. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక లైక్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైనా సౌదీ అరేబియాలో వర్క్ చేస్తున్నట్టయితే నాకు మెసేజ్ చేయండి, నేను వాళ్ళని కాంటాక్ట్ అవుతాను. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సిటీస్. మీరు మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి ఇందులో కూడా. నేను ఇంతకుముందు ఒక వీడియో చేసిన ఎంఓహెచ్ హాస్పిటల్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అని. సో అందులో ఒకసారి మీకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే అందులో ఏ హాస్పిటల్ బెటర్ అనేది చూస్ చేసుకోండి. మీకు తెలియకపోతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నాకు తెలిస్తే. ఇంకొకటి ఏంటి అంటే లైక్ దమ్మాం, రియాద్, జెద్దా, జుబైల్, అల్కోబార్, సో ఇలాంటి సిటీస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. మంచి అట్మాస్ఫియర్ బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు ఆ సిటీస్లో ఉంటే. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను రిప్లై ఇస్తాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకోసం ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు లైక్ చేయడం అలాగే షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. అంటే దాన్ని కీప్ వాచింగ్ మై వీడియోస్. ఉంటాం వల్ల బాయ్ బాయ్.